శుభమస్తు. శ్రీరామ జయం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య పాకం సురే. విష్ణవే నమః. ఈ మాసంలో విష్ణు స్మరణ చెయ్యాలి, భగవద్గీతను తలుచుకోవాలి, విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రతిరోజు పారాయణ చెయ్యాలి. మాఘమాసానికి ప్రత్యేకం సూర్య సంబంధితమైన రససప్తమి కాగా మరి ఒక ప్రత్యేకమైన అంశం భీష్మాష్టమి. మనకు విష్ణు సహస్రనామ స్తోత్రం లభించిన మాసం మాఘమాసం. బుధవారానికి అధిపతి విష్ణువు. మాఘమాసంలో బుధవారాలలో సాయంత్రం వేళ తప్పనిసరిగా ఇంటిలో ఉండేటటువంటి కుటుంబ సభ్యులు అంతా సమష్టిగా కూర్చొని చెయ్యవలసిన పారాయణ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటికి ప్రస్థానత్రయం అని పేరు. ఈ మూడింటి పైననే సమస్త జ్ఞాన ప్రపంచం నిర్మింపబడి ఉన్నది. అయితే ఈ మూడు కూడా చాలా గంభీరమైనవి, అంత సులభంగా అర్థం కానివి. ఈ మూడింటి సారాంశాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రంలో సులభంగా మనం గ్రహించవచ్చు. కనుకనే ఇన్ని పారాయణాలు ఎందుకు, ఒక్క విష్ణు సహస్రనామ స్తోత్రం సరిపోతుంది అన్నారు పెద్దలు. స్వేచ్ఛామరణం అనే వరాన్ని పొందిన భీష్మాచార్యుల వారు 58 రోజుల పాటు యుద్ధంలో నేలపైన పడిపోయినది మొదలుగా అంపశయ్య పైన పవళించి ఆ శరములు వీపుకు గుచ్చుకుంటూ ఉంటే కూడా ఆ బాధను సహించి సహించి ఇక ఉత్తరాయణం ప్రారంభమైంది అనేటటువంటి విషయం స్ఫురణకు రాగానే ధర్మరాజును తన సమక్షానికి పిలిపించి అనేక బోధలను చేస్తూ రాజధర్మాలను తెలియజేసి అనంతరం ఈ మాసంలోనే దేహాన్ని విడిచిపెట్టేటటువంటి చివరి సమయంలో ఒక భక్తుడిగా స్మరించిన ఆ స్తోత్రమే, పలవరించిన ఆ నామమే విష్ణునామం. ఆ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. పారాయణం చేయవలసిన వారం బుధవారం. బుధవారం నాడు ఏ దైవ స్తోత్రం చేస్తే మనకు మేలు కలుగుతుంది, అది విష్ణు సహస్రనామ స్తోత్రం. బుధవారాధిపతి బుధగ్రహం. నవగ్రహాల్లో ఒక గ్రహం బుధుడు. ఆ బుధుడికి ఇరువైపులా ఉండేటటువంటి 2 గ్రహాలు ఉపగ్రహాలుగా విష్ణువు, నారాయణుడు. అధి ప్రత్యధి దేవతలు అని మనకు నవగ్రహ శాస్త్రం తెలియజేస్తుంది కదా, నవగ్రహ స్తోత్రావళి వివరిస్తుంది కదా. ప్రతి విషయము కూడా శాసించేదే అన్నప్పుడు అది శాస్త్రం అవుతుంది. ఒక్క కోడి ఎలా ప్రవర్తిస్తుందో చెప్పేదే మనకు ఆ జంతువుకు సంబంధించిన శాస్త్రంగా ప్రాచీనులు చెప్పే నేపథ్యంలో శాస్త్రము అంటే అర్థం మనకు విషయాన్ని స్థిరంగా శాసనాత్మకంగా బోధించేది అని అర్థం అనుకుంటే ఏ తదను శాసనం. నవగ్రహ జ్ఞానాన్ని పెంపొందింపజేసేటటువంటి శాస్త్రకారికలలో కూడా బుధవారం నాడు అధిప్రత్యధి దేవతలుగా విష్ణువు, శ్రీమన్నారాయణుడు. వీరిని స్మరించాలి. ఇద్దరు ఒకరే కదా అంటూ ఉంటారేమో. పురాణాలలో వచ్చే ప్రతి పదానికి ఒక అర్థం ఉంది. విష్ణువు విశ్వవ్యాపకశీలమైనటువంటి చైతన్య స్వరూపము. గాలి, శూన్యము, అంతరాళము, సమస్త లోకాలు, వీటిని విష్ణువు అన్న పేరుతో పిలవాలి. నీరు, నీటిలో ఉండే ప్రాణశక్తి, దీనిని నారాయణుడు అని పిలవాలి. నరులమైన మనం నరులం. నారదుడు అందించిన జ్ఞానంతో ఆ నారాయణుని ఉనికిని తెలుసుకునే నిమిత్తమై విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయవలసిన రోజు బుధవారం, ప్రదోష సమయం. ఇది విశేషం. మాఘమాసం అంటేనే పాపాలు పోగొట్టే మాసం కాబట్టి ప్రదోష సమయంలో ప్రశాంతంగా శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేద్దాం. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో ప్రపంచ శాంతిని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.